చాలా ఏరియాస్లో వాళ్ళిద్దరే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మన టాలీవుడ్లో ఎన్నో రైవలరీస్ మనం చూస్తూనే ఉంటాం. ఏరియాస్ పరంగా కూడా ఇద్దరికి మస్తు రైవలరీ నడుస్తుంది. క్రేజ్లో, స్టార్డమ్లో, సెలబ్రేషన్స్లో అన్నిట్లో వాళ్ళే పోటీ ఒకరికొకరు. అయితే ఏరియా వైజ్గా ఎవరికిద్దరికి గట్టి రైవలరీ ఎట్ ప్రెజెంట్ అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకప్పుడు సీనియర్ హీరోస్లో చాలా ఏరియాస్లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ, చిరంజీవి వర్సెస్ నాగార్జున ఉండేది. అండ్ లాంగ్ రన్లో చిరంజీవి వర్సెస్ వెంకటేష్ నడిచేది. అండ్ టైర్ 1లో పవన్ వర్సెస్ మహేష్, పవన్ వర్సెస్ ఎన్టీఆర్ అండ్ మహేష్ వర్సెస్ ఎన్టీఆర్ ఉండేది. నైజాం, సీడెడ్, నెల్లూరు, వైజాగ్ అండ్ గుంటూరు అన్ని ఏరియాస్లో ఓవర్సీస్లో ఎంబీ టాప్లో ఉన్న పీకేతో స్లైట్ రైవలరీ ఉండేది. అయితే ఎట్ ప్రెజెంట్ చాలా మారాయి. అవి ఏరియా వైజ్గా ఒక లుక్ వేద్దాం. ఇవి క్రేజ్, స్టార్డమ్, లాంగ్ రన్ అన్ని బేస్ చేసుకుని ఎట్ ప్రెజెంట్ నైజాం ఏరియా. ఒకప్పుడు ఈ ఏరియాలో యునానిమస్గా సూపర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్ నడిచేది అన్ని ఆస్పెక్ట్స్లో. బట్ ఎట్ ప్రెజెంట్ ఇక్కడ పవన్, మహేష్ అండ్ ప్రభాస్ ముగ్గురికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ అండ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబే నడుస్తుంది. అఫ్ కోర్స్ పుష్ప సిరీస్తో అల్లు అర్జున్ రేస్లోకి వచ్చాడు. నెక్స్ట్ మూవీస్తో కూడా అదే రేంజ్ ప్రూవ్ చేసుకోవాలి. బట్ కన్సిస్టెంట్ బిజినెస్లో, ఓపెనింగ్స్లో స్ట్రాంగ్ రైవలరీ మహేష్ వర్సెస్ ప్రభాసే. బట్ రీ రిలీజ్లో మహేష్ వర్సెస్ పవన్ యునానిమస్గా. తర్వాత సీడెడ్, ఒకప్పుడు క్లియర్ కట్గా ఎన్టీఆర్, రామ్ చరణ్, దరిదాపుల్లో కూడా ఎవ్వరు రాలే ఓపెనింగ్స్లో కానీ లాంగ్ రన్లో కానీ. బట్ ఎట్ ప్రెజెంట్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ నడుస్తుంది. ప్రభాస్ బాహుబలితో టాప్ అయ్యాడు అండ్ చరణ్ పెద్దితో కంబ్యాక్ ఇవ్వాలి, ఇంకా గట్టిపోటు ఇవ్వాలంటే వీళ్ళకి. నెక్స్ట్ వైజాగ్, ఇక్కడ అందరు స్ట్రాంగే. కంటెంట్ అండ్ హైప్ బట్టి ఒక్కోసారి మెగా వర్సెస్ అదర్ హీరోస్ ఉంటుంది, మహేష్ వర్సెస్ ప్రభాస్ ఉంటుంది, అల్లు అర్జున్ వర్సెస్ అదర్ హీరోస్ నడుస్తుంది. బట్ లాంగ్ రన్లో మహేష్ హల్చల్, ఓపెనింగ్స్లో మెగా హల్చల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈస్ట్లో ఫస్ట్ నుండైనా పవన్ వర్సెస్ మహేషే. ఇప్పటికి ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా, వీళ్ళంతా ఫామ్లో లేకపోయినా, ఏ సినిమా వచ్చినా ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్, ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ మస్తు ఆడతాయి. అండ్ వెస్ట్లో పవన్ వర్సెస్ ప్రభాస్ ఎప్పటి నుండో. వేరే హీరోలకి టాక్ వస్తే బాగానే వస్తాయి కలెక్షన్స్, బట్ ఎక్కువ ఫ్యాన్ బేస్ వీళ్ళకే. అండ్ ఎన్టీఆర్ కూడా ఎప్పటి నుండో గట్టిపోటీ వీళ్ళకి. సూపర్ ఫేమ్ ఉంది అక్కడ తారక్కి. తర్వాత గుంటూరులో మహేష్ వర్సెస్ ఎన్టీఆర్, క్రేజీ రైవలరీ. ఇక్కడ వీళ్ళిద్దరికి ఓపెనింగ్స్ టు లాంగ్ రన్ మస్త్ హల్చల్ అన్ని ఆస్పెక్ట్స్లో. ఇప్పటికీ రూల్ చేస్తున్నారు, ఫ్యాన్ బేస్ ఏం మాత్రం తగ్గలే. నెక్స్ట్ నెల్లూరు, ఇక్కడ రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్. మోస్ట్లీ వీళ్ళ రికార్డ్స్ ఎక్కువ. పాన్ ఇండియా మార్కెట్ వల్ల ప్రభాస్ కూడా స్ట్రాంగ్ అయ్యాడు. బట్ ఎన్టీఆర్, రామ్ చరణ్ది ఎక్కువ తక్కువ నడుస్తుంది. అండ్ కృష్ణ అగైన్ పవన్ వర్సెస్ మహేష్, స్టార్టింగ్ టు టిల్ నౌ రైవలరీ అలానే ఉంది. వీళ్ళు పెట్టిన కొన్ని రికార్డ్స్ ఇప్పటికీ బ్రేక్ కాలే, అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో. అండ్ కమింగ్ టు ఓవర్సీస్, ఎట్ ప్రెజెంట్ ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు. ఒకప్పుడు పీకే అండ్ ఎంబీ నడిచిన బాహుబలితో రెబుల్ స్టార్ కేక్ ఫ్యాన్ బేస్ అండ్ ఫేమ్ వచ్చింది అక్కడ. అఫ్ కోర్స్ యూఎస్ఏ కాకుండా వేరే ప్లేసెస్లో ప్రభాస్, అల్లు అర్జున్ బాగా షైన్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఎన్టీఆర్. నెక్స్ట్ కర్ణాటక, యునానిమస్గా ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్. ఒకప్పుడు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఉండేది, ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ అండ్ ప్రభాస్కే. బట్ ఫ్యాన్ బేస్లో తారక్ ముందుంటాడు. బాక్స్ ఆఫీస్ పర్స్పెక్టివ్లో ఇద్దరు మూవీస్కి సేమ్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ మూవీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తాయి. అండ్ తమిళనాడు, ఒకప్పుడు మహేష్ బాబు ఒక్కడికే తెలుగు నుండి బాగా క్రేజ్ ఉండేది అండ్ నాగార్జునకు కూడా. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వల్ల ప్రభాస్ వర్సెస్ మహేష్లా మారింది. బట్ ఫ్యాన్ బేస్ అండ్ క్రేజ్లో మహేషే ముందుంటాడు, కానీ పాన్ ఇండియాకి లేట్గా రావడం మైనస్ అయింది. అండ్ ఇప్పుడు ఐకాన్ స్టార్ కూడా మస్తు క్రేజ్. తర్వాత కేరళ, మనకు తెలుసు బన్నీ సూపర్ స్ట్రాంగ్ అని. అండ్ బాహుబలి నుండి ప్రభాస్ కూడా. సో ఇక్కడ వాళ్ళిద్దరు రైవలరీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి. బట్ అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ అన్డౌటెడ్లీ. అండ్ నార్త్, అగైన్ ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఫ్యాన్ బేస్లో కానీ, మూవీస్ కలెక్షన్స్ అండ్ స్టార్డమ్లో కానీ తక్కువ ఉంది. తర్వాత వేరే హీరోలు కూడా పోటీకి రావచ్చు. బట్ ఇప్పుడు నార్త్లో బిగ్గెస్ట్ రైవలరీ వీళ్ళదే, ఈవెన్ వాళ్ళ హీరోస్తో పోల్చినా కూడా. సో ఈ ఏరియా వైజ్ రైవలరీస్ కొన్ని ఏరియాస్లో మారొచ్చు, కొన్ని ఏరియాస్లో మారకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ మూవీస్. కరెక్ట్ సినిమాలు పడితే మాత్రం మారుతూనే ఉంటాయి. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంతే. సో అది గైస్ మ్యాటర్ ఎట్ ప్రెజెంట్ ఏరియా వైజ్ రైవలరీస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ రైవలరీ అండ్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.